హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మా కోవిట్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కోవిటీస్కి ఎంతో ఇష్టమైన కేక్ రెసిపీ అండి. టూత్ కేక్ అని అంటారు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ వీడియోలో ఈ కేక్ ఎలా చేయాలో చూద్దాం. అంతకన్నా ముందు మీరు కొత్తగా నా వీడియో చూస్తే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ తరఫు నుంచి ఒక లైక్ ఇవ్వండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? టూత్ కేక్ ఎలా చేయాలో. ఈ కేక్ని ఎక్కువ పార్టీస్కి అలాగే ఇంటికి గెస్ట్లు వస్తే చేయమంటారు. హాయ్ అండి, టూత్ కేక్ చేసుకోవడానికి కేక్ కుక్ చేయవసరం లేదండి. రెడీమేడ్ కేక్ ఫ్రిడ్జ్లో ఉంటుంది. వెనీలా కేక్ పొడవుగా ఉంటుందండి. క్లిప్లో చూపించిన విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత ఈ కేకు ముక్కల పైన క్రీమ్ వేసుకోవాలండి. క్రీమ్ తయారు చేసుకోవడానికి ఈ డబ్బాలో ఈ ప్యాకెట్లో 2 ప్యాకెట్లు తీసుకోవాలండి. ఓపెన్ చేసి 2 ప్యాకెట్లు సరిపోతాయండి క్రీమ్ చేసుకోవడానికి. తర్వాత జిబెన్ కీరీ 6 పీసెస్ కావాలండి. జిబెన్ కీరీ ఆ డబ్బాలోంచి ఒక 6 పీసెస్ తీసుకోవాలండి. క్రీమ్ తయారు చేసుకోవడానికి 6 సరిపోతాయి. అలాగే కేడీడీ క్రీమ్ 2 ప్యాకెట్లు అండి. పెద్దది కూడా ఉంటుందండి. పెద్దదైతే 1 వేసుకోవాలి, చిన్నవి అయితే 2. ఓకే ఫ్రెండ్స్, కేక్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలి. సీనియా ఫుల్గా ఇలా పెట్టుకోవాలండి. మనం ప్రిపేర్ చేసే క్రీము చిక్కగా రావడానికి వేడి నీళ్ళల్లో జెలటిన్ ప్యాకెట్, ఈ ప్యాకెట్ గుర్తుపెట్టుకోండి, జెలటిన్ ప్యాకెట్ 1 ప్యాకెట్ ఓపెన్ చేసి ఈ డబ్బాలోంచి వేడి నీళ్ళల్లో అప్పటికప్పుడు వేసి తొందరగా కలిపేయాలండి. తొందరగా కలపకపోతే గడ్డలుగా ముద్దగా అయిపోతుందండి. వేసిన వెంటనే కలిపేయాలి. కలిపేస్తే చూడండి, క్లిప్లో చూపించిన విధంగా ఇలా చక్కగా కరిగిపోతుందండి. మనం చేసే క్రీమ్లో ఇది యూస్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, జిబెన్ కీరీ 6 పీసెస్ తీసుకున్నాం కదండి. ఓపెన్ చేసి వేసుకోవాలి ఇందులో. అలాగే చిన్న స్పూన్తో 3 స్పూన్ల పంచదార వేసుకోవాలండి. 6 జిబెన్ కీరీలు వేసుకున్నామండి. అలాగే చిన్న స్పూన్తో 3 స్పూన్ల పంచదార వేసుకున్నాము. అలాగే క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి బ్లూ డబ్బాలోంచి 2 ప్యాకెట్లు తీసుకున్నాం కదండి. అవి కూడా ఓపెన్ చేసి ఇందులో వేసుకున్నాము. అలాగే జెలటిన్, మనం కప్పులో జెలటిన్ కలుపుకున్నాం కదండి వేడి నీళ్ళల్లో, ఆ అరకప్పు నీళ్ళు ఇందులో వేసేయాలండి. అలాగే కేడీడీ క్రీమ్ చూడండి, కేడీడీ క్రీమ్ 2 ప్యాకెట్లు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. క్రీమ్ తయారయ్యేంత వరకు కలుపుకోవాలి. ఆ మిషన్తో త్వరగా అవ్వట్లేదండి, అందుకోసం మేము హ్యాండ్ మిషన్ తీసుకున్నాము. చూడండి ఎంత చిక్కగా వచ్చేసిందో. 5 నిమిషాల్లోనే ఇలాగా చిక్కగా రావాలండి. క్రీమ్ ఇంత చిక్కగా అవ్వాలండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కేకు ముక్కల పైన క్లిప్లో చూపించిన విధంగా వేసుకోవాలండి. సమానంగా పరిచిన తర్వాత ఈ మిశ్రమాన్ని మూత పెట్టి ఒక అరగంట వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. డీప్ ఫ్రిడ్జ్లో అరగంట వరకు పెట్టాలి. అరగంట తర్వాత డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసుకొచ్చామండి. చూడండి, మనం చేసి వేసిన క్రీము పెరుగు గడ్డలా గట్టిగా అవ్వాలండి. ఇలా అయిన తర్వాత బ్లాక్ బెర్రీ అని ఫ్రిడ్జ్లో ఉంటుందండి ఈ డబ్బా. ఈ టూత్ కేక్ పైన ఇదేనండి వేయాల్సింది. ఇది ఓపెన్ చేసి చూడండి, క్లిప్లో చూపించిన విధంగా ఇలా ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసి కేక్ పైన వేయి. ముందుగా ఒకసారి మూత తీసిన వెంటనే స్పూన్తో కలపాలండి. ఈ క్రీమ్ని, బ్లాక్ బెర్రీ క్రీమ్ని స్పూన్తో కలిపి తరువాత కేక్ పైన వేయాలండి. క్లిప్లో చూపించిన విధంగా మెల్లింగా సమానంగా వేసుకోవాలి. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ తరఫు నుంచి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ కేక్ అంటే చాలా ఇష్టం అండి అరబ్ కంట్రీస్ వాళ్ళకి. ఈ టూత్ కేక్ ఎలా చేయాలో వీటి పేర్లు సరిగ్గా నాకు చెప్పడం రాకపోయినా వీడియో చూసి చేసుకుంటారని వీడియో పెడుతున్నానండి. అంతేనండి, టూత్ కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి. వాళ్ళు అడిగిన వెంటనే ఇచ్చేయాలి. అంతేనండి, టూత్ కేక్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and comment.
subscribe.